ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరులో తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త వెలగా వెంకటకృష్ణారావు స్థానిక మాజీ సర్పంచులు అంకారెడ్డి సత్యనారాయణ, పోడపాటి సత్యనారాయణతో కలిసి అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముగ్గురు నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా పండుగ వాతావరణంలో ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెన్షన్ పెంచుతానని, అలాగే కాకుండా ఏప్రిల్ నుండి అమలు చేస్తానని చెప్పి ఈ పాత బకాయిలు 3,000 రూపాయలు, జులై నెలకు 4,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని పెన్షన్ ఇవ్వడం పట్ల ఈరోజు అవ్వాతాతల కళ్లల్లో ఆనందం చూశామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే నెరవేరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లా రామకృష్ణ, గింజాల చెల్లారావు, చింతల శ్రీను, పడాల సత్యనారాయణ, పల్లా కిషోర్, ఏనుగుపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా అందరూ కూడా ఎంతో ఆశతో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించే మన నాయకుడు అయితేనే మన రాష్ట్రానికి భవిష్యత్తు అని భావించి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో 164 సీట్లతో ఉమ్మడి పార్టీని గెలిపించి మన రాష్ట్రం అంతా ఒకే కుటుంబంగా చూసుకొని మన రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చినందుకు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన యనమల రామకృష్ణుడు గారు ఆలోచించి పేదల సంక్షేమం కోసం 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. హామీ ఇచ్చిన ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెల వాళ్ళకి 3,000 అందింది. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలల తాలూకా బకాయి 1000 కలిపి జూలై 1 తారీఖు నాడు 7,000 రూపాయలు వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి పెన్షన్ అందేలా చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు జూలై 1 తారీఖు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద మొట్టమొదటిగా వృద్ధాప్య పింఛను అందించడం జరిగింది. అలాగే మా కోటనందూరు గ్రామంలో, పురు నియోజకవర్గం, కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామంలో కూడా మా నాయకులందరూ సమిష్టిగా సచివాలయ సిబ్బందితో కలిసి వెళ్లి దివ్యమ్మ గారి ఆశీస్సులతో ప్రతి వృద్ధాప్య పింఛన్ ప్రతి ఒక్కరికి కూడా 7,000 రూపాయలు పింఛన్ అందజేస్తున్నాం. అదే కార్యక్రమం కొనసాగుతుంది. మా నాయకుడికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా సరస్సు నమస్కారం. గర్వకారణంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన శుభవేళ ఈ పండగ వాతావరణం జరుపుకోవడం అందరూ కూడా ఈవేళ యావత్ రాష్ట్రం కూడా చాలా ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. అలాగే మా గ్రామంలో మా తెలుగుదేశ శ్రేణులందరినీ కూడా, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కలిపి ఈ యొక్క పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి మా నాయకులు అందరూ కూడా, గ్రామంలో ఉన్న నాయకులందరూ కూడా కలిసికట్టుగా మరి పనిచేయడం జరుగుతుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాన్ని తక్షణం అమలు జరపడానికి మరి మన నియోజకవర్గ మనం గర్వించదగ్గ నాయకుడు యనమల రామకృష్ణుడు గారు సలహాలు, ఆయన ఇచ్చేటువంటి సూచనల మేరకు ఈవేళ ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఆయన నాయకత్వంలో, దివ్యమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధికి ఇంకా ముందు ఎంతో కృషి చేసి పార్టీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని మా దివ్యమ్మ గారిని, ఆమె ఆశీస్సులతో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మా సభాధ్యక్షులు కృష్ణారావు గారికి, అలాగే మా ఎక్స్ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన కోటనందూరులో ఇవాళ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో కోటనందూరు ఇంత ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పెన్షన్లో ఈ పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. ఇదంతా దీనికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా
పెంచిన 3,000 ఇవాళ ఇచ్చేది 4,000, 7,000 కూడా కలిపి మన చంద్రబాబు నాయుడు గారి హామీలో ఇదొక భాగం. ఈ ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రోజు ప్రతి మహిళ అవ్వాతాతలు అందరూ కూడా మొక్కల్లో ఆనందం చూస్తే ఈ రోజు మనకి ఈనాడే పండగ సంక్రాంతి పండుగ కనిపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగలకి ఈ రోజు కోటనందులో జరగడానికి ముఖ్య కారణం ఈ రోజు ఎలగ కృష్ణారావు గారు. ఈ కృష్ణారావు గారు కృషి వల్ల ఈ రోజు మన కోటనందులో మెజార్టీ రావడమే కాదు, ఈ ప్రజలు ఈ పెన్షన్ తీసుకుంటే అవ్వాతాతలు అందరూ కూడా ఎంతో ఆనందకరంగా ఉన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పథకాలు జనాలు ఇవే కాదు, చేస్తానన్న హామీలు అన్ని కూడా అన్ని ఇచ్చిన హామీల్లో ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతుందని కూడా జనాలు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట అంటే తప్పనిసరిగా చేర్చి పెడతారు. ఈ ప్రజలకే అన్ని విధాలా కూడా ఆదుకుంటారు. అలాగే మన తుని నియోజకవర్గ యనమల రామకృష్ణ గారు కూడా ఆయన సూచనలతో ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారు. అలాగే ఇక్కడ ఇంకా మనకి కోటనందుకి ఎటువంటి ఇబ్బందులున్నా మనకు గ్రాంట్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, మన డెవలప్మెంట్ ప్రకారంగా తుని నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారితో చెప్పుకొని మన కృష్ణారావు గారు ఏదైనా తేడానికి మనకి మన కోటనందు డెవలప్ చేయడానికి అన్ని విధాలు కూడా ముందుకొచ్చి అన్ని పనులు కూడా మీకు సకాలంగా అన్ని తీర్చిదిద్దుతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా మనకి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఇంకా ఇదే కాదు, జరగబోయే కార్యక్రమాలు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాలు అన్నిటి కూడా లోకేష్ బాబు గారికి అలాగే మన రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే బీవీ గారికి అందరికీ కూడా ఈ రోజు మన కృతజ్ఞత తెలుపుకుంటూ మన గ్రామాన్ని ఇంకా ఈ రాబోయే రోజుల్లో ముందు మంచి అభివృద్ధి పనులు ముందుకు నడుపుతూ యువ నాయకులు కృష్ణారావు గారు, మన ఎక్స్ సర్పంచ్ లాయర్ గారు, అంకారెడ్డి వెంకటేశ్వర సత్యనారాయణ గారు అందరూ కూడా మేము ఇదే కలిసికట్టుగా వెళ్ళి మన ఊరిని డెవలప్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం మనసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులుగా అందరికీ మన సభాధ్యక్షులు కృష్ణారావుకి మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.